మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? ఈ మేషరాశి వారి విషయంలో వీరికి దూర ప్రయాణాలకి, ముఖ్యంగా వ్యక్తుల యొక్క సహకారంతో, సజ్జన సహకారంతో, పెద్దల యొక్క ఆశీస్సులతో, అన్ని విధాలుగా కూడా ఆధ్యాత్మిక ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ముఖ్యంగా ప్రయాణాలు, అన్నిటికంటే ముఖ్యంగా ఉన్నత విద్య చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. ఒక స్పిరిచువల్ అంటే ఒక ఆధ్యాత్మికమైన కార్యక్రమంలో కూడా పాల్గొనే అవకాశం లాంటి దానికి అవకాశం చెప్పొచ్చు. తల్లిదండ్రుల యొక్క సహకారంతో అనుకున్న పనులు అనుకున్న సమయంలో నిర్వర్తించడానికి కూడా ప్రయత్నాలు లాంటివి అధికంగా చేస్తారు. ముఖ్యంగా ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాల్లో అధిక శాతం కష్టం చేస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వ్యక్తుల సహకారం అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. ముఖ్యమైన పనులలో ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి ఏర్పడడం, తద్వారా కొంత ప్రశాంతత తగ్గడం. అయినప్పటికీ ఆలస్యాలు అయినా కూడా మీ పనులు అనుకున్న సమయంలో అయిపోయే విధంగా కొంత చివరికైనా లాభదాయకంగా ఉండే పరిస్థితులు లాంటివి రావడం, అలాగే ఆకస్మికమైన లాభాలు అనేవి ఏర్పడడం మొదలైన వాటికి అవకాశం ఉంది. మాట విలువను పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. ఆశించిన పనులలో, ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో కూడా విజయవంతంగా అవి ఆలస్యమైన అనుకూలతలు ఏర్పరిచే అవకాశం ఉంది. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల మీద దృష్టి కేటాయిస్తారు. కుటుంబ వ్యవహారాలు, కుటుంబ సభ్యులతో కలిపి మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి చేసే కార్యక్రమాలలో మీ యొక్క వ్యక్తిగత గౌరవం, వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతాయి. శ్రమతో అనుకున్న పనులు సాధించే ప్రయత్నాలలో మంచి ఫలితాలు కలిగే అవకాశం అనేది ఉంది. తండ్రి యొక్క ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ తీసుకుంటారు. మైత్రి బంధాలను పెంపొందించుకుంటారు. సాంఘిక సంబంధాల్లో మీ గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు లాంటివి చేస్తారు.